హాయ్ ట్రేడర్స్, గుడ్ ఈవినింగ్. యాక్చువల్లీ నిన్న వీడియో చేయలేకపోయాను ఎందుకంటే మా ఇంట్లో కొంచెం హెల్త్ కన్సర్న్ ఉంది. హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. సో నైట్ వచ్చేటప్పుడు లేట్ అయిపోయింది, వీడియో చేయలేకపోయాం. సో నిన్న ఏమైందంటే యాక్చువల్లీ మనం అనుకున్నట్టు మొన్న అంటే ఈరోజు 12th నైటు ఒకటి నేను పుట్ క్యారీ చేశాను. సో అది 13th మార్నింగ్ కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. 20-30 పాయింట్స్, ఒక 2000 ప్రాఫిట్ కనిపించింది నాకు. సో దాన్ని అలాగే ఈవినింగ్ వరకు కంటిన్యూ చేశాను. సో మనకి ఈవినింగ్ అంటే మీకు చూపిస్తానండి. ఈ పాయింట్ ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ కనిపిస్తుంది కదా, ఈ కింద బాటంలో అక్కడ వరకు లైక్ 4:30 ఆ టైంకి నేను ఒకసారి ఓపెన్ చేసి చూశాను. సో టీ టైంలో 9,000 ప్రాఫిట్ చూపించింది. సో నాకు సాటిస్ఫై, ఎందుకంటే 3 days కంటిన్యూగా ప్రాఫిట్ 17,000 అంతకుముందు బాగానే వచ్చాయి కాబట్టి నేను స్క్వేర్ అప్ చేసేసాను. సో తర్వాత అది నేను యాక్చువల్గా మీకు చూపిద్దామని ఒక స్క్రీన్ షాట్ కూడా కొట్టాను, కానీ ఆ స్క్రీన్ షాట్ ఎక్కడో కనిపించట్లేదు, అది డిలీట్ అయ్యిందో, మెమరీ ఎక్కువ అయిందని సంథింగ్. బట్ నేనైతే 9,000 అయితే ప్రాఫిట్ బుక్ చేశాను. సో ఈరోజు క్రూడ్ ఆయిల్ పొజిషన్ తీసుకుందామనంటే మేబీ ఈరోజు అది ఎక్స్పైరీ ఉంది. సో అది ఆప్షన్ ఉంది, ప్రైస్ ఫుల్ ప్రైస్ అడుగుతుంది, అంటే 1 lakh 2 lakhs అడుగుతుంది. సో అందుకని ఈరోజు క్రూడ్లో పొజిషన్స్ ఏమీ తీసుకోలేదు. యాక్చువల్లీ జూలైది ఒకటి తీసుకున్నాను, కానీ చాలాసేపు వెయిట్ చేసి పెద్ద మూమెంట్ లేదని క్రూడ్ కాకుండా న్యాచురల్ గ్యాస్లో ఒక పొజిషన్ అయితే తీసుకున్నాను. అది యాక్చువల్లీ 6:37కి ఒక 2000 ప్రాఫిట్ అయితే చూపించింది. ఎగ్జిట్ అవ్వాలి. చూసారా, గ్రీడ్ అన్నది కూడా మనకి బాగా ప్లే చేస్తుంది. సరే, మనకి 3 days కంటిన్యూ ప్రాఫిట్ ఉంది కాబట్టి నేను అది కూడా ఎక్స్పైరీ దగ్గరలో ఉంది, ఏదైనా మూమెంట్ వస్తుందేమో అని. కానీ ఇది ఇప్పుడు మీరు చూస్తుంది న్యాచురల్ గ్యాస్. సో యాక్చువల్లీ ఇది బాగా కిందకి వచ్చింది. సో ప్రస్తుతానికైతే 4,000 అయితే లాస్ట్ చూపిస్తుంది. యాక్చువల్లీ మన థంబ్ రూల్ ప్రకారం -2,000 +2,000 అయినా తీసుకోవాలి, -2,000 అయినా ఎగ్జిట్ అయిపోవాలనుకున్నాం. కానీ నేను హోల్డ్ చేస్తాను, అంటే ఇంకా టైం ఉంది, ఒక 2 hours. సో మేబీ అది రికవర్ అవ్వచ్చు. సో అది 4,500 ప్రస్తుతానికి లాస్ట్ చూపిస్తుంది. ఇది ఈ రోజుది. నిన్న 9K ప్రాఫిట్ అయితే మనం బుక్ చేయగలిగాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి స్టెప్ అని అంటే, క్రూడ్ అంటే ఆ రెసిస్టెన్స్ దగ్గర బాగా సపోర్ట్ తీసుకుంటుంది. మీకు మళ్ళీ ఇప్పుడు క్యాండిల్ చూపిస్తాను నేను. ఆ సపోర్ట్ తీసుకుంటుంది. మేబీ 1-2 days ఆగి ఈ 3 candles ఉన్నాయి కదండి, ఇక్కడ నుంచి మళ్ళీ ఆ పైన రెడ్ లైన్ కనిపిస్తుంది కదా, అక్కడ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది, అంటే 150 పాయింట్స్. సో అట్లీస్ట్ 150 పాయింట్స్ అది మూవ్ అయితే మీరు ఒక్క లాట్ పెట్టుకున్నా కానీ మేబీ 1-2 daysలో మీకు 150 పాయింట్స్ అంటే ఎట్లయినా 10,000-15,000 ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది కొంచెం చూడండి, కొంచెం సైడ్ వేస్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో చూసి రేపు కానీ లేకపోతే మండే కానీ మీరు కాల్ సైడ్ పొజిషన్ తీసుకోవచ్చు. అట్లీస్ట్ యూ కెన్ రిస్క్ 1 లాట్. Thank you for watching. Please subscribe my channel.